హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బొరుగులతోటి దోశ వేసాను. అది ఎలా వేసుకోవాలి, టేస్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, చూసేయండి. ఈ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 కప్పుల దాకా బొరుగులు తీసుకోండి. ఒక బౌల్లో తీసుకోండి. ఈ బొరుగులన్నిటిని మంచిగా ఒకసారి వాటర్ పెట్టేసి మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత బొరుగులు మునిగిపోయేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టేసి సోక్ చేసుకోవాలి. బొరుగులన్నీ మెత్తగా సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇది బాగా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మెత్తటి పౌడర్ వస్తుంది. ఆ తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేయండి పెరుగుని. అండ్ నెక్స్ట్ సోక్ చేసుకున్న ఈ బొరుగులన్నిటిని మంచిగా పిండేసి వాటర్ లేకుండా ఈ మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఇవి వేసేసిన తర్వాత ఒక బంగాళదుంప వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి. మొత్తం దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఈ మిక్సీ పట్టేసుకున్న దోశ బ్యాటర్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాంటివి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, మీడియం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఒక క్యారెట్ని తురిమేసి వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ తర్వాత జీలకర్ర, సాల్ట్, సోడా ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. కొంచెం సాల్ట్, ఈ పిండి బ్యాటర్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ కొంచెం దోశలు పొంగడానికి కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవి వేసేసుకొని మంచిగా ఈ బ్యాటర్ని కలబెట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, క్యారెట్, జీలకర్ర ఇదంతా మంచిగా బ్యాటర్కి కలిపేసుకోవాలి. బ్యాటర్కి పట్టేది మొత్తం కలిపేసుకోవాలి. కలిపెట్టేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ బ్యాటర్ని కలబెట్టేసేసుకొని ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా దోశ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని చిన్న ప్యాన్లో బందోశలాగా కూడా వేసుకోవచ్చు. బందోశలాగా వేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇలా వేసుకుంటున్నాను, ఈరోజు పలచగా వేసేస్తున్నాను. సో ఇదంతా వేసిన తర్వాత ఆయిల్ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ వేసేసుకోండి ఆ దోశ మీద. ఈ దోశ లోపల స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, పైన క్రిస్పీగా వస్తాయండి ఈ దోశలు. సో ఇలా వేసేసి ఆయిల్ వేసేసి తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని తర్వాత టర్న్ చేసుకోండి అటు ఇటువైపు, మంచిగా కాల్ చేసుకోవాలి. సో చూడండి మంచి కలర్ వస్తుంది దోశ, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది. సో దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చట్నీతోటి, పీనట్ చట్నీతో, ఏ చట్నీతో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా దోశ ఎలా వేసుకోవాలో. బొరుగులతోటి చాలా చాలా టేస్టీగా వచ్చింది దోశ. పైన క్రిస్పీగా ఉంది, లోపలైతే కనుక చాలా సాఫ్ట్గా ఉంది. అదే బందోశలాగా వేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను ఇలా వేసాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.